హాయ్ గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. లైవ్ ఎపిసోడ్ ఇవాళ ఫస్ట్ డే బిగ్ బాస్ హౌస్లో లైవ్లో ఏం జరుగుతుందో కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను మీకు. కామనర్స్ మధ్య, సెలబ్రిటీస్ మధ్య కొన్ని ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. కామనర్స్ వాళ్ళ మధ్య కూడా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. అవన్నీ మనం డిస్కస్ చేసేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే, ఒక డిస్కషన్ ఏం జరిగిందంటే, కామనర్స్ అందరూ కలిసి ఒకటి తీసుకొస్తారనమాట. పాయింట్ ఏంటంటే, ఈ హౌస్ ఓన్లీ ఓనర్స్కి కాబట్టి, బట్ అలాని మీరు వచ్చి మాతో టైం స్పెండ్ చేయడం కూడా మాకు ఇష్టమే. బట్ అపార్ట్ ఫ్రమ్ ఫుడ్కి కానీ, అంటే తినటానికి వచ్చినప్పుడు ఆర్ వాటర్, ఫుడ్ ఇలా నెసెసిటీస్కి కాకుండా ఇంకా వాళ్ళ రెస్పెక్టివ్ టాస్క్స్ ఇచ్చారు కదా, కుకింగ్ కానీ, లాండ్రీ, యుటెన్సిల్స్ ఇవన్నీ ఇచ్చారు కదా. వీటికి కాకుండా, వాళ్ళ టాస్క్ ఆర్ వాళ్ళ నెసెసిటీస్కి కాకుండా ఇంకా వేరే ఏదన్నా పని మీద వస్తే కనుక హౌస్లోకి వచ్చినప్పుడు ఏదైనా చిన్న టాస్క్ ఆర్ ఏదన్నా చిన్న ఒక ఫన్ వేలో మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయండి అన్నట్టు చెప్పారు. ఇది ఫోర్స్ ఏం కాదు, అలాని మీ మీద ఏం కంపల్షన్ లేదు, మీకు ఈ ఐడియా నచ్చితే మనం చేద్దాం అన్నట్టు అడిగారు. ఇది అంటే ఇప్పుడు నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, బట్ అక్కడ చాలా గందరగోళంగా జరిగింది. ఫస్ట్ ఏమైందంటే, హరీష్ గారు చెప్పడానికి ట్రై చేస్తారు, మధ్యలో శ్రీజ గారు ఇంటర్ఫియర్ అవుతారు. అండ్ శ్రీజ గారు ఏంటంటే ఎలా చెప్తారంటే, ఇది మేము మా ఓనర్స్ హౌస్ కాబట్టి మీరు వచ్చి యూస్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, ఆర్ మీరు ఏదైనా టాస్క్ పర్ఫామ్ చేయాలి, మీరు వచ్చి ఏదన్నా యూస్ చేసుకోవాలి, ఆర్ ఇక్కడ ఏదన్నా ఉండాలి అంటే మీరు ఏదన్నా టాస్క్ చేయాలన్నట్టు చెప్తారు. అది వీళ్ళకి సెలబ్రిటీస్కి కొంచెం ఆర్డర్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ బర్నీ గారు కొంచెం లైక్ ఇక్కడ గ్రూప్ లాగా డివైడ్ అయిపోయింది. బర్నీ గారేమో సెలబ్రిటీస్కి ఒక స్టాండ్ తీసుకున్నట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కాదు, వాళ్ళ తరపున మాట్లాడినట్టు ఒక లీడర్ లాగా. అండ్ ఇక్కడ శ్రీజ గారు కొంచెం అది ఆర్డర్ చేసిన వేలో వెళ్ళింది కాబట్టి మనీషే అంటారనమాట. హరీష్ గారు కొంచెం పాయింట్ బాగా పెడుతున్నారు కాబట్టి హరీష్ గారిని చెప్పమంటే బెటర్ అన్నట్టు, శ్రీజ గారు చెప్పేది కొంచెం వేరేలా వెళ్తుంది అన్నట్టు. సో ఇక్కడ మళ్ళీ వీళ్ళకి ఏమైంది, కామనర్స్లో మన తరపున ప్రతిసారి హరీష్ గారు రిప్రజెంట్ చేస్తుంటే అది మనకేదో ఆయన లీడర్ అన్నట్టు వెళ్ళిపోతుంది కదా అని మళ్ళీ శ్రీజ గారు ప్రియ గారితోనో ఇంకా డీమన్ పవన్తోనో ఎవరితోనో డిస్కస్ చేస్తారు. సో ఇలా వాళ్ళ గొడవలు ఇవి చిన్నవేలేండి అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేమో మీరు అక్కడ ఉండాలి, వేరే బయట అవుట్ హౌస్ ఆర్ అదేంటో టెనెంట్స్ హౌస్ అన్నారు కదా, బయట చిన్న ఇంట్లో ఉండాలి, బట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీరు ఇది చెయ్యాలి అన్నట్టు. అంటే చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా, ఫ్లాట్గా వెళ్ళకుండా ఒక ఎంటర్టైన్మెంట్ వేలో అన్నట్టు ఒక ఐడియా అనేది తీసుకొచ్చారు. అది ఏమైందంటే బాగా ఏమన్నా కొంచెం వాళ్ళని ఇరిటేట్ చేయడం. ఆల్రెడీ వాళ్ళకి టాస్క్ కొంతమందికి, అందరికీ కాదు, సెలబ్రిటీల్లో కొంతమందికి టాస్కులు ఉన్నాయి వీక్ మొత్తం. సో దాని మీద ఎక్స్ట్రా ఇది అనేది బర్డెన్ అవుతుందా, ఆర్ కొంతమంది ఖాళీగానే ఉన్నారు వాళ్ళకి ఇవ్వచ్చు నన్ను అడిగితే. ఇంకా యాక్చువల్లీ అట్లా పెట్టుంటే పోయేది, వేరే వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇలా టాస్కులు ఇస్తాం అన్నట్టు పెట్టుంటే అయిపోయేది. అండ్ ఆ ఇచ్చే టాస్కులు కూడా ఎంటర్టైనింగ్గా, ఫన్నీగా ఉంటే బాగుంటుంది. అలా కాకుండా కొంచెం హార్ష్ టాస్క్స్ ఆర్ రూట్ టాస్క్స్ ఇలాంటివి కఠినమైనవి కాకుండా ఫన్నీ ఉంటే బెటర్. లేకపోతే ఈ కామనర్స్కే బ్యాక్ ఫైర్ అవుతుంది అనమాట. ఎందుకంటే జస్ట్ అది ఆ బిగ్ బాస్ ప్రాసెస్ వల్ల వాళ్ళకి కొన్ని లగ్జరీస్ అనేవి వచ్చాయి, అండ్ వాళ్ళ చేత పనులు చేయించుకోవచ్చు సెలబ్రిటీస్తో. బట్ అలా అని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇలా కఠినమైన పనులు ఇస్తే అనేది అది బయట పోర్ట్రే అవ్వడానికి కొంచెం టఫ్గా పోర్ట్రే అయింది. సో వాళ్ళు
అది పొలైట్గానే మాట్లాడారు హరీష్ గారు, దాన్ని పొలైట్గానే రిప్రజెంట్ చేశారు. వాళ్ళకి అర్థమైంది, అంటే మనం కొంచెం ఏదైనా ఎక్కువ చేస్తే అది బయటకు వేరేలా వెళ్తుంది. ఆల్రెడీ మనకు లగ్జరీస్ అన్నీ వచ్చినాయి, వాళ్ళకేం పనులన్నీ వచ్చినాయి. సో వాళ్ళు పెట్టడం పాయింట్ పొలైట్గానే పెట్టారు హరీష్ గారు. మెయిన్లీ హరీష్ గారు చెప్పాలంటే చాలా, అంటే పెట్టాల్సిన ఒక వేలో పెట్టారు. లైక్ నేను ఫస్ట్లో స్టార్టింగ్లో మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో స్టార్టింగ్లో, అలానే చెప్పారనమాట. నెక్స్ట్ ఏమైందంటే ఈ గార్డెను, కిచెన్లో కౌంటర్ టాపు, డైనింగ్ టేబుల్ ఇవి ఎవరు చేయాలన్న క్వశ్చన్ వచ్చింది. లాండ్రీ ఉన్నారు, లాండ్రీ పర్సన్ నిన్న సెలెక్ట్ చేసేసారు ఆల్రెడీ. యుటెన్సిల్స్కి ఉన్నారు, హౌస్ క్లీనింగ్కి ఉన్నారు, ఇంకా కుకింగ్కి ఉన్నారు, వాష్రూమ్ క్లీనింగ్కి ఉన్నారు. ఇప్పుడు కౌంటర్ టాప్ అనేది కిచెన్కి వస్తుంది, క్లీనింగ్కి వస్తుంది, రెండు రిలేటెడ్. డైనింగ్ టేబుల్ నన్ను అడిగితే క్లీనింగ్ కిందకే వస్తుంది, అండ్ గార్డెనింగ్ కూడా అది క్లీనింగ్ కిందకే వస్తుంది. బట్ ఇన్ని ఒక్కళ్ళకే అనేసరికి నిన్న సెలెక్ట్ చేసింది ఒకళ్ళనే. బట్ ఈరోజు ఏమైందంటే బిగ్ బాస్ మళ్ళీ సెలెక్ట్ చేయమంటారు ఈ టాస్క్లు ఎవరెవరికి ఏంటేంటి అనేది నేను మీకు చెప్తాను. సో తర్వాత ఏమైందంటే ఈ బిగ్ బాస్ టాస్క్లు అనేవి మళ్ళీ కొత్తగా టాస్క్లు అందరికీ ఇవ్వమని ఒక టాస్క్ పెడతాడు. అది దానికి ముందు ఏం జరిగిద్దంటే, వీళ్ళు ఇలా అడిగారు కదా, మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఇలా చెయ్యండి అని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు వీళ్ళు కొంచెం ఫీల్ అవుతారు. సెలబ్రిటీస్ సంజన గారు కానీ, బర్నీ గారు కానీ. సంజన గారు అయితే మీరు, అంటే ఫస్ట్ బర్నీ గారు ఏమంటారంటే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం ఈ విషయానికి వస్తే, మాకు ఓకే అన్నట్టు యాక్సెప్ట్ చేస్తారు. సంజన గారు కూడా ప్రేమతో అడిగితే తల కోసి ఇస్తాను, బట్ రూడ్గా ఉండద్దు, హార్ష్గా ఉండద్దు అని చెప్తారు. అండ్ వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు ఏమనుకుంటారు, లైక్ నిన్న ఒక సంతూర్ హ్యాంపర్ వచ్చిద్ది అనమాట. ఆ హ్యాంపర్ వచ్చినప్పుడు ఈ కామనర్స్ ఇది లగ్జరీ ఐటమ్ కదా, ఇది అందరికీ ఆర్ లేదా అన్నట్టు పాయింట్ రేజ్ చేస్తారు. హరీష్ గారు రేజ్ చేసినట్టున్నారు. రేజ్ చేస్తే వీళ్ళు ఇంకా డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళు చూసావా లైక్ పాయింట్ చేస్తున్నారు. అంటే ఈ శ్రీజ గారు మాట్లాడింది కూడా ఆర్డర్ చేసినట్టుంది, ఇట్లా మేము ఓనర్స్ కాబట్టి మీరు ఇవి చేయాలి అని ఆర్డర్ చేసినట్టుంది. అండ్ నిన్న అలా సంతూర్ హ్యాంపర్ వచ్చినప్పుడు కూడా ఇది లగ్జరీ ఐటమ్ కదా, మనకి ఇవ్వచ్చా లేదా అని ఒక పాయింట్ అనేది రేజ్ చేస్తున్నారు అని. బర్నీ గారు అయితే వాళ్ళలో వాళ్ళకే లేదు, గొడవలు అవుతున్నాయి, వాళ్ళలో వాళ్ళు గొడవలు పెట్టుకొని మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, ఇది తర్వాత జరిగిద్దిలేండి, గొడవలు అయినాయి యాక్చువల్లీ అని ఈ డిస్కషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ నాకేమనిపించిందంటే బేసిక్గా బిగ్ బాసే డివైడ్ చేసిందే కావాలని, ఓనర్స్ ఏంటి వాళ్ళని తొక్కేయాలని, టెనెంట్స్ని డిజైన్ చేసిన ఒక బిగ్ బాస్ థీమే అలా ఉంది బేసికల్లీ. వీళ్ళకి అన్ని లగ్జరీస్ ఇచ్చి వాళ్ళకి కొంచెం తగ్గించి, సో అలానే ఉంది. బట్ వీళ్ళు స్మార్ట్గానే ప్లే చేస్తున్నారు కామనర్స్. బట్ మనకి ఇంత లగ్జరీ ఆర్ మనకి ఇంత అవకాశం వచ్చినా కానీ వాళ్ళని మనం కావాలంటే వాళ్ళు ఆర్డర్స్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ మనం అంత చేస్తే బయట బ్యాడ్ అయిపోతుందని వాళ్ళకు ఒక ఐడియా ఉంది, ఆ విధంగానే వాళ్ళు ఆడుతున్నారు. సో వాళ్ళు అంత లిమిట్లోనే ఉన్నారు. ఓకే పాయింట్ చేస్తున్నారంటే వాళ్ళకి వచ్చిన డౌట్ అడుగుతున్నారు. నిన్నైతే నాకు అలానే అనిపించింది, ఇది లగ్జరీ ఐటమ్ కదా, తినచ్చా లేదా అన్నట్టు. ఐ మీన్ నాట్ తినడం, అందులో ఏమేమి ఉన్నాయో సోప్స్ అవి ఇవి ఉన్నట్టున్నాయి, ఏవైనా యూజ్ చేసుకోవచ్చా లేదా అన్నట్టు డౌట్ రైజ్ చేశారు. వీళ్ళ కన్సర్న్ ఏంటంటే వాళ్ళ మీద ఏదో పెత్తనం చేయాలి అట్లేం లేదు. మళ్ళా లైక్ వీకెండ్లో నాగార్జున గారు కానీ, బిగ్ బాస్ కానీ మీకు వచ్చినవి వాళ్ళకి ఎందుకు యూజ్ చేసుకొని ఇస్తున్నారు, ఆర్ మీరెందుకు మీ రోల్స్ని సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అన్నట్టు అడుగుతారేమో అని వాళ్ళ భయం. అంతే నాకు అనిపించింది అయితే అది. వాళ్ళు ఎక్కడా కానీ మేము ఇలా కొంచెం
కొంచెం వాళ్ళ మీద కొంచెం మనం ఆర్డర్స్ పాస్ చేయాలన్నవే కనిపించలేదు. కొంచెం శ్రీజ గారిలో కనిపించింది నాకు, కొంచెం, నాట్ టూ మచ్. అది కూడా అది అంటే జస్ట్ కంటెంట్ ఇద్దామన్న వేలో ట్రై చేశారు, ఏదో ఇంటెన్షనల్గా కాదు, కంటెంట్ కోసం అది కూడా. సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో జరిగినట్టు ఒక్కొక్కళ్ళకు ఒక్కో టాస్క్ వచ్చేసింది కదా. కొన్నిటికి కుకింగ్కి కానీ క్లీనింగ్కి కానీ హెల్ప్ కావాలి కాబట్టి. బట్ ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. ఇప్పుడు టాస్క్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, కామనర్స్. ఈ కామనర్స్ వాళ్ళకి హెల్ప్ ఏమన్నా వాళ్ళందరి వాళ్ళు చేయాలన్నా వేరే వాళ్ళని చేయమందామన్నా మళ్ళీ బిగ్ బాస్ నుంచి కానీ ఏమన్నా ఇష్యూ వస్తుందేమో అని భయపడుతున్నారు. అలానే ఈ సెలబ్రిటీస్లోనే కొంతమంది ఖాళీగా ఉన్నారు, వాళ్ళకేం టాస్క్లు రాలేదు. వాళ్ళు కూడా వీళ్ళకి ఆల్రెడీ టాస్క్లు వచ్చిన వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దామన్నా కొంచెం మనకేమైనా రిస్క్ అయిద్దా అని ఒకళ్ళు భయపడుతున్నారు. సో దీనికి ఒక స్టాండ్ తీసుకుందాం అన్నట్టు ఎవరైనా హెల్ప్ కావాలంటే అడగచ్చు, అంటే టాస్క్ వచ్చిన వాళ్ళు హెల్ప్ కావాలంటే అడగచ్చు. బట్ తర్వాత ఏమైనా క్వశ్చన్ వస్తే ఆర్ అకౌంటబిలిటీ తీసుకోవాలంటే వాళ్ళే తీసుకోవాలి, హెల్ప్ అడిగిన వాళ్ళే తీసుకోవాలి అన్నట్టు ఒక రూల్ పెట్టుకున్నారు. బాగానే అనిపించింది. సో ఇక్కడ నెక్స్ట్ ఏమైందంటే బయటకు పిలుస్తారు బిగ్ బాస్, పిలిచి అందరినీ కామనర్స్ని ఒకవైపు, ఆ మధ్యలో ఇంకొకటి ఏమైందంటే వీళ్ళందరూ ఈ గ్రూప్ డిస్కషన్ జరిగింది కదా ఈ టాస్క్ జరిగే ముందు. ఇది అదే ఈ ఇంప్రెస్ చేయడం ఆర్ ఈ హెల్ప్ గురించి డిస్కషన్ జరిగినప్పుడు టాస్క్ల్లో హెల్ప్ గురించి కానీ, అదే టాస్క్ కదా, అదే హౌస్ యాక్టివిటీస్లో హెల్ప్ గురించి కానీ అండ్ ఇంప్రెస్ చేసేటప్పుడు కామనర్స్ నుంచొని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెలబ్రిటీస్ ఏమో సోఫాలో కూర్చొని ఉంటారు, వాళ్ళ సెలబ్రిటీస్ అందరూ కూర్చొని ఉంటారు, కామనర్స్ నుంచొని ఉంటారు. నుంచుంటే బిగ్ బాస్ ఏమో బిగ్ బాస్ మీరు ఓనర్స్, మీరు ఓనర్స్లా ఉండండి అన్నట్టు చెప్తారు, ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఇంకా అప్పుడు వెంటనే తనూజ గారికి అర్థమయ్యి ఓకే వాళ్ళు ఓనర్స్ మనం టెనెంట్స్ కదా అన్నట్టు వీళ్ళు వెళ్ళి కూర్చుంటారు, కామనర్స్, సెలబ్రిటీస్ వెళ్ళి నుంచుంటారు. సో ఇక్కడ బిగ్ బాస్ కూడా కొంచెం వీళ్ళకి ఓకే మీరు ఓనర్స్, మీరు గుర్తుపెట్టుకోండి, మీరేమన్నా ఆర్డర్ చేయొచ్చు వాళ్ళకి అని గుర్తు చేస్తున్నట్టు అనిపించింది. అంటే అప్పటికే వాళ్ళన్నీ ఇలా స్మూత్గా కొంచెం బట్రింగ్గా చెప్తున్నారు, వాళ్ళకి ఆర్డర్స్ లాగా కాకుండా ఒక పొలైట్గానే చెప్తున్నారు. ఇంకా బిగ్ బాస్ కూడా లేదు మీరు ఆర్డర్ చేయాలి అసలు అన్నట్టు అదొక పాయింట్ ఇవ్వగానే, లైక్ అంటే మీరు ఓనర్స్ మీరు కూర్చోవాలి అనగానే ఇంకా వాళ్ళు అరుస్తారు అనమాట, లైక్ క్లాప్స్ కొట్టి అరుస్తారు. సో నెక్స్ట్ ఏమైందంటే బయటకు పిలుస్తారు టాస్క్ అని. బయట ఏమైంది, కామనర్స్ ఒకవైపు సెలబ్రిటీస్ ఒకవైపు కూర్చుంటారు. మీకు మళ్ళీ మేము ఒక ఛాన్స్ ఇస్తున్నాము, నిన్నట్లాగే ప్రతి ఒక్క కామనర్ ఒకళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి, ప్రతి లాండ్రీకి యుటెన్సిల్స్కి వర్క్స్ అన్నిటికీ ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. నిన్న సెలెక్ట్ చేసిన వాళ్ళనే ఉంచుకోవచ్చు ఆర్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చి ఆశా ఫ్లోరా సైని గారినే బాగానే చేస్తున్నారు నిన్న చూస్తే కనుక, మనం లైక్ షీఈస్ డూయింగ్ గుడ్ అన్నట్టు తనకి మళ్ళీ వాష్రూమే ఇస్తారు. నెక్స్ట్ హరీష్ గారు వచ్చి ఈసారి క్లీనింగ్కి ఇద్దరిని ఇస్తాడు బిగ్ బాస్ ఛాన్స్, క్లీనింగ్ కాను కుకింగ్కి. సో నిన్న ఇమాన్యువల్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇమాన్యువల్తో పాటు సృష్టి గారిని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు క్లీనింగ్కి, కొంచెం ఇమాన్యువల్కి లోడ్ తగ్గుతుంది, దట్స్ గుడ్. నెక్స్ట్ డీమన్ పవన్ వచ్చి రితు చౌదరి గారిని సెలెక్ట్ చేసుకుంటారు యుటెన్సిల్స్ క్లీనింగ్కి. ఐ థింక్ ఇది నిన్నట్లానే అయింది ఆల్మోస్ట్, జస్ట్ సృష్టి గారు యాడ్ అయ్యారు అంతే. సంజన గారు ఏమంటారంటే నేను కుకింగ్ నాకు అంటే ఆల్రెడీ కుకింగ్లో ఉన్నా, నన్ను కుకింగ్కే సెలెక్ట్ చేయండి అని అడుగుతారు. బట్ శ్రీజ గారు వచ్చి ఎందుకో సంజనాని లాండ్రీకి సెలెక్ట్ చేస్తారు, నాకు అది ఎందుకో అర్థం కాలేదు. అంటే
ఆమె ఆల్రెడీ వాలంటరీగా నేను కుకింగ్ చేస్తా అన్నప్పుడు ఎందుకు ఇష్టం లేకుండా వేరే వర్క్లోకి పోయడం అన్నట్టు అనిపించింది. సో ఇక్కడ లాండ్రీ అంటే ఐరనింగ్ కూడా వస్తుందా లేదా అన్న క్వశ్చన్ వచ్చింది. అది బిగ్ బాస్ ఏం చెప్తాడంటే లాండ్రీ అంటే వాళ్ళు ఓనర్స్ బట్టలు ఉతకాలి. ఇక్కడ ఒక పాయింట్ క్లియర్ ఏంటంటే ఆ ఉతికే వాళ్ళు ఓనర్స్ బట్టలు ఉతికితే చాలు, కామనర్స్ బట్టలు ఉతకక్కర్లేదు. సో ఐరనింగ్ అనేది మీ ఇష్టం అని చెప్తాడు, ఇది ఒక క్లారిటీ. సో శ్రీజ ఏం చేస్తారంటే ఓకే రాము గారికి ఇస్తున్నా అని చెప్తారు. ఇప్పుడు ఫస్ట్ సంజన గారని రాము రాథోడ్కి ఇస్తారనమాట లాండ్రీ. రాము రాథోడ్కి ఇచ్చి ఓన్లీ ఓనర్స్దే కాబట్టి, అంటే అందరివి కాదు కాబట్టి వాషింగ్ ప్లస్ ఆరేసి ఉతికి ఆరేసి ఐరన్ చేసేయండి అన్నట్టు చెప్పిద్ది. అంటే ఉతకడం ఆరేయడం ఆల్రెడీ బిగ్ బాస్ మ్యాండేటరీగా ఇచ్చాడు, ఐరనింగ్ కూడా చేసేయమని చెప్తారనమాట శ్రీజ గారు. సో ఇది ఎక్స్ట్రా అనే చెప్పుకోవాలి, ఎక్స్ట్రా టాస్క్ ఇచ్చారనే చెప్పుకోవాలి, బిగ్ బాస్ అది మ్యాండేటరీ అనలేదు. నెక్స్ట్ ప్రియా గారు కుకింగ్కి ఏమో బర్నీ గారిని తనూజ గారిని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ సెలెక్ట్ చేశాక వీళ్ళైతే ఓన్లీ కుకింగ్ చేస్తారు. కుకింగ్ చేశాక కౌంటర్ టాప్ అదే ఆ గట్టు ఉంటుంది కదా, గ్యాస్ పొయ్యి గట్టు, అది ఏం క్లీన్ అయితే చేయరు. కుకింగ్కి సెలెక్ట్ చేశాను, కుకింగే చేస్తారు, వేరే చేయరు అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే మరి అదే ఆ గట్ ఎవరు క్లీన్ చేస్తారు అండ్ డైనింగ్ టేబుల్ ఎవరు క్లీన్ చేస్తారు, అది ఎవరి కిందకు వస్తుంది అనే క్వశ్చన్ వస్తుంది. ఈలో బిగ్ బాస్ ఏమంటాడు, మీరు ఇంకా పనులు డివైడ్ అయినాయి కాబట్టి మొదలు పెట్టండి, నాకు నా గార్డెన్ ఇలా ఉండడం ఇష్టం లేదు అని గార్డెన్ మీద చాలా ఈ క్రాకర్స్ అవి ఏవో ఉంటాయి కదా, అవన్నీ బ్లాస్ట్ అయ్యి సమ్ వేస్ట్ అంతా చాలా ఉంటుంది, అది క్లీన్ చేయమనగానే ఇంకా ఓకే వీళ్ళకేమేంటి ఓకే గార్డెన్ ఇప్పుడు క్లీనింగ్ కిందకు వచ్చేసిందని వాళ్ళకి అర్థమైద్ది, గార్డెన్ హౌస్ క్లీనింగ్ కిందకి. సో గార్డెన్తో ప్రాబ్లం లేదు. ఇప్పుడు గ్యాస్ పొయ్యి గట్టు డైనింగ్ టేబుల్ ఇవెవరు క్లీన్ చేయాలనే క్వశ్చన్ పెండింగ్ ఉండిపోయింది. వీళ్ళందరూ ఏమంటారు, కామనర్స్ అందరూ ఇవి డైనింగ్ టేబుల్ అండ్ కిచెన్లో ఆ కౌంటర్ టాప్ రెండు క్లీనింగ్ కిందకు వస్తాయి, సో క్లీనింగ్ వాళ్ళు చేయాలంటారు. హరీష్ గారు ఏమంటారు, క్లీనింగ్ అంటే ఫ్లోరు అండ్ గార్డెన్ ఇవి కింద క్లీన్ చేయడం, అలా అనుకుంటే క్లీనింగ్ ఇప్పుడు రూఫ్ చేయాలి అన్నీ చేయాలి అవన్నీ కూడా క్లీనింగ్ కిందకు వస్తాయి కదా అన్నట్టు, అవి మా కిందకు కూడా రావు మేము చేయమంటారు. కిచెన్ వాళ్ళు ఎలాగూ కుకింగ్ వాళ్ళు ఎలా అన్నారో అవి కుకింగ్ వర్కే చేస్తాం, ఆ క్లీనింగ్ మా కింద రాదని ఎట్లా అన్నారో మేము ఫ్లోర్ క్లీనింగే చేస్తాం, ఆ కౌంటర్ టాప్ డైనింగ్ టేబుల్ మా కిందకు రావు అన్నట్టు చెప్తారు. అది ఒప్పుకోరు. పోనీ హరీష్ గారు ఇంకేం ట్రై చేస్తారు, వేరే ఖాళీగా ఉన్న సెలబ్రిటీస్ ఉన్నారు కదా, టాస్కులు రాని సెలబ్రిటీస్, ఇప్పుడు సంజన గారు, ఇంకా సుమన్ శెట్టి గారు, ఇంకా ఇంకొంతమంది ఉన్నట్టున్నారు. సో వీళ్ళు ఖాళీగా ఎలాగ ఉన్నారు కదా, సో వీళ్ళు చేస్తారా, అవి చిన్నవే కదా ఎలాగూ అన్నట్టు వీళ్ళు చేస్తారంటే వీళ్ళు ఏమంటారు మళ్ళీ మిగిలిన కామనర్స్, మనము వాళ్ళు ఒక బ్యాడ్జ్ ఇస్తారు ఓకే, ఆ బిగ్ బాస్ టీమ్ ఆ బ్యాడ్జ్ పెట్టి మనం ఎవరికైతే టాస్క్ ఇస్తున్నామో ఆ బ్యాడ్జ్ పెట్టి టాస్క్ ఇవ్వాలి. సో దాన్ని బట్టి ఏంటంటే మనం బ్యాడ్జ్ పెట్టిన వాళ్ళకే మనం వర్క్ చెప్పాలి కానీ పెట్టని వాళ్ళకి చెప్పకూడదు. వీళ్ళకి మనం బ్యాడ్జెస్ ఇవ్వలేదు కదా, మరి మనం వర్క్ ఎలా చెప్తామని మళ్ళీ ఇదో లాజిక్ తీసుకొస్తారు. సో వాళ్ళ పాయింట్ ఏంటంటే హౌస్ క్లీనింగ్ కిందకే వస్తాయి ఆ రెండు. సో హౌస్ క్లీనింగ్ ఇచ్చిన హరీష్ గారు ఇమాన్యువల్కి సృష్టికి ఇచ్చారు కాబట్టి ఆ ఇమాన్యువల్ సృష్టికే ఇవి రావాలన్నట్టు మాట్లాడతారు మిగిలిన వాళ్ళందరూ. హరీష్ గారేమో ఒక పాయింట్ ఫస్ట్ ఏంటంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో చూస్తే వాళ్ళు గార్డెన్ అంతా క్లీన్ చేయాలి అండ్ హౌస్ క్లీన్ చేయాలి కాబట్టి కరెక్ట్ కాదు వాళ్ళ మీద ఇంత లోడ్ ఇవ్వడం. రెండోది పోనీ వేరే వాళ్ళకి ఇద్దామన్నట్టు మాట్లాడతారు, అంటే ఆల్రెడీ ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇద్దామన్నట్టు. ఇంకా మూడోది లైక్ కిచెన్ క్లీన్ చేసినప్పుడే అంటే కిచెన్ కుకింగ్ చేసినప్పుడే క్లీన్ చేయమన్నట్టు, ఆ చేసే వాళ్ళనే చేయమన్నట్టు, అది కూడా అనలేదులేండి.
అంటే ఆయన ఏం పాయింట్ తీస్తాడంటే కుకింగ్ 3 times కుకింగ్ చేసిన వాళ్ళు మళ్ళీ క్లీన్ చేయడం కష్టమని ఎలా పాయింట్ తీశారో, వాళ్ళు ఇదంతా క్లీన్ చేసి గార్డెన్ హౌస్ క్లీన్ చేసి అవి చేయడం కూడా అంతే కష్టం కదా అన్న పాయింట్ తీస్తారు. సో ఇక్కడ ఏమైందంటే గొడవ అవుతూ ఉంటుంది. మనీష్ మాట్లాడుతుంటే మీకు బ్యాడ్జ్ రాలేదు కదా మీరెందుకు మాట్లాడుతున్నారని అంటారు. అంటే ఈ పవర్ ఎవరికి ఇస్తారంటే మిగిలిన 5 members ఇస్తారు కామనర్స్లో. మనీష్ గారికి లేదు పవర్, ఈ వర్క్లు ఇచ్చే పవర్. సో దానికి హరీష్ గారు మీకు బ్యాడ్జ్ రాలేదు కదా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడకండి అంటారు. అంటే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అంటారు. ఒక్కొక్కసారి అసలు లైక్ చాలా చాలా మొహం మీద కొట్టినట్టు మాట్లాడతారు హరీష్ గారు. సో ఇది నాకేమనిపించిందంటే, నార్మల్గా మన ఇళ్ళల్లో మనం చూసుకుంటే మనం వంట చేసినప్పుడు వంట ఎవరు చేస్తారో వాళ్ళే లైక్ ఆ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేస్తారు. అది నాకు వంట కింద భాగం అన్నట్టే అనిపిస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం వచ్చినప్పుడు మనం వంట చేసుకుంటున్నాం, మన వల్లే అది కొంచెం డిస్టర్బ్ ఆర్ ఏదన్నా అవుతుంది ఆ మెస్ అక్కడ. సో మనం వంట చేసుకొని అది ఇప్పుడు క్లీన్ చేయడం కూడా వంట ఫినిషింగ్ పార్ట్ అనేది ఆ క్లీనింగ్తో ముగుస్తుందని నా ఫీలింగ్. సో అది వంట చేసిన వాళ్ళే చేయాలని నా ఫీలింగ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఎవరు ఏది చేయాలని దాని గురించి మాట్లాడుతున్నా, తర్వాత ఎక్కువ వర్క్లోడ్ గురించి కూడా మాట్లాడతాను. సో అది నా ఫీలింగ్ ఏంటంటే అదైతే కిచెన్ కుకింగ్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది, కౌంటర్ టాప్ క్లీనింగ్. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ అనేది అది అందరూ తింటారు, అందరి వల్ల అక్కడ మెస్ అనేది అయింది. హౌస్ క్లీనింగ్ ఎలాగో డైనింగ్ టేబుల్ క్లీనింగ్ కూడా అంతే. సో అది హౌస్ క్లీనింగ్ కింద వేసేసుకోవచ్చు. సో ఒకటేమో కుకింగ్ వాళ్ళకి, ఒకటేమో హౌస్ క్లీనింగ్ వాళ్ళకి వేయచ్చు. ఇప్పుడు ఇది రెస్పాన్సిబిలిటీ వైజ్. నెక్స్ట్ ఇప్పుడు కుకింగ్ వాళ్ళకి కౌంటర్ టాప్ క్లీనింగ్ ఎక్కువ అయినా ఆర్ హౌస్ క్లీనింగ్ వాళ్ళకి డైనింగ్ టేబుల్ క్లీనింగ్ ఎక్కువ అయినా లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మాస్క్ మ్యాన్ అన్నట్టు ఇంకా మిగిలిన సెలబ్రిటీస్లో మిగిలిన వాళ్ళకి వర్క్స్ అలాట్ చేయొచ్చు. ఇన్కేస్ వాళ్ళు మిగిలిన వర్క్స్ చేశాక ఇది ఎక్కువ అవుతుంది అనుకుంటే. ఇది నేను అనుకున్న ఇష్యూ. దీని గురించి అయితే ఒక 2-3 గంటల నుంచి డిస్కషన్ అదే జరుగుతుంది ఒక లైవ్లో. సో హరీష్ గారు వీళ్ళకి నచ్చట్లేదు, కామనర్స్లో వీళ్ళకే నచ్చట్లేదు హరీష్ గారు. అండ్ శ్రీజ గారికి కొంచెం హరీష్ గారి మీద లైక్ మన మీద ఆయన లీడ్ లాగా, అంటే కొంచెం ఆయన మనకి ఓనర్ లాగా కనిపిస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది శ్రీజ గారికి. బట్ నాకైతే ఆయన బాగా పెడుతున్నాడు పాయింట్స్, కామనర్స్ని రిప్రజెంట్ చేస్తూ సెలబ్రిటీస్కి మాట్లాడేటప్పుడు దానిలో తప్పేముంది అనిపించింది. శ్రీజ గారు సరిగ్గా పెట్టలేకపోయారు నన్ను అడిగితే. అంటే ఓకే పెట్టారు బాగానే, బట్ అది ఎలా వెళ్ళిందంటే ఆర్డరింగ్ వేలో వెళ్ళింది. ఆర్డర్ చేయకూడదా మేము ఓనర్స్ కదా అంటే బయటకు మరి అలానే పోర్ట్రే అయ్యిద్ది. సెలబ్రిటీస్కి సింపతి వర్కౌట్ అవ్వాలి అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేసుకోవచ్చు. ఇంకా అది అలా వాళ్ళకి గొడవలు. అండ్ ఈ సెలబ్రిటీస్కేమో వర్క్ ఎక్కువైనా కొంచెం ఇరిటేషన్ వస్తుంది. కొంతమంది ఖాళీగానే ఉన్నారు, వర్క్ వచ్చిన వాళ్ళకి లైక్ కొంచెం ఇమాన్యువల్ గారికి అండ్ సృష్టి వర్మ గారికి. సో వీళ్ళకి కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ అయ్యి కొంచెం ఇరిటేటెడ్గా ఉన్నారు. గొడవలు అయితే కామనర్స్ మధ్యలోనే అవుతున్నాయి ఎక్కువ. అండ్ సెలబ్రిటీస్కి వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. వీళ్ళు మమ్మల్ని ఎప్పుడు తొక్కుతారు, ఈ పనులు అవన్నీ ఇచ్చి ఎప్పుడు తొక్కేస్తారు, అది మనం హైలైట్ చేసుకొని ఎప్పుడు సింపతి వర్కౌట్ అయిద్దేమో అని కొంచెం ట్రై చేస్తున్నట్టు భరణి గారు అనిపించారు. అంటే అది స్ట్రాటజీ మంచిదే. అంటే వాళ్ళకి ఇప్పుడు పవర్స్ ఉన్నాయి, మనల్ని వాళ్ళు ఇక్కడ ఏదైనా చేయొచ్చు. ఏదైనా అంటే కొంచెం రూడ్ ఆర్ హార్ష్గా బిహేవ్ చేస్తే వాళ్ళకి వర్కౌట్ అయ్యిద్ది. వాళ్ళకి ఇప్పటిదాకా ఏం ఓట్ బ్యాంక్ లేదు సెలబ్రిటీస్కి. సో ఇది ఆపర్చునిటీని యూజ్ చేసుకొని చేద్దామన్న స్ట్రాటజీ చేస్తున్నారు అనిపించింది భరణి గారు. మిగిలిన వాళ్ళందరూ అంతేమి వర్కౌట్ చేయట్లా, భరణి గారే నాకు ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారేమో అనిపించింది. ఇది మార్నింగ్ ఒక 2-3 hours నుంచి లైవ్లో జరిగిన లైక్ ఇష్యూస్ అయితే ఇవి.
మీకు ఇలానే లైవ్ కావాలంటే కమెంట్ చేయండి. అండ్ యా, నా ఒపీనియన్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.